మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలంతా ఈరోజు కర్నూలులో ఎస్వి సర్కిల్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పుడున్న చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దౌర్జన్యాలు ఎట్లా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది కదా, అంతేకాకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. నా పేరు శశికళ కృష్ణమోహన్, మహిళా జిల్లా అధ్యక్షురాలిని, కర్నూలు జిల్లా. ఈరోజు మొన్నటి రోజు జరిగినటువంటి ఒక ఆకృత్యాన్ని మనము ఏ విధంగా పరిగణించవచ్చు అంటే, అదే మాజీ మంత్రిని, ఒక మహిళని చూడకుండా విడుదల రజనీ గారిని ఈరోజు ఒక కార్యకర్తని బాగలేదని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆమెని ఎక్కడ బయటికి కల్లికొకున్నట్ల రిటర్న్ వచ్చేటప్పుడు కారులో ఎక్కేటప్పుడు ఆమెని ఒక సభ్యతారహితంగా ఒక సంస్కారం లేకోకున్నట్ల ఆయన ఒక సిఐ ఎవరు సుబ్బనాయుడు అని చెప్పేసి ఆ సిఐ ఆమెని చేయి పట్టుకొని లాగి బయటికి ఇగ్గేసి ఆమెని ఇక్కడ విచక్షణ రహితంగా ఈరోజు ఒక మాజీ మంత్రికే భద్రత లేనప్పుడు మామూలు ప్రజలకి మామూలు మహిళలకి ఎలా ఉంటుందండి? ఈరోజు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. మంచి ప్రభుత్వం అని మీ భుజాలు మీరే కొట్టుకోవడం కాదు సార్. మంచి ప్రభుత్వం అంటే ఈరోజు మహిళలకి రక్షణ లేకోకున్నట్లా పోయింది. ఎక్కడైనా ఒక మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఒక మాజీ మంత్రి అని విచక్షణ లేకోకున్నట్ల ఈరోజు సిఐ సుబ్బనాయుడు ఎవరి మెప్పు కోసము ఆయన అలా చేయవలసి వచ్చిందో అర్థం కాదు. ఈరోజు ఆయనకి అంత ఆక్రోశము, ఆవేశము, ఆవేదన ఉంటే ఈరోజు బార్డర్లో ఎంతోమంది చనిపోతున్నారు, బార్డర్లో దేశం కోసము యుద్ధం చేస్తున్నారు. అక్కడ పోయి ఈ ఆక్రోశాన్ని అక్కడ ప్రదర్శించమని చెప్పండి. పోయి ఇది అయితే ఒప్పుకుంటారు. కానీ ఆయన ఎవరు మెప్పు కోసమో, ఒక కూటమి ప్రభుత్వం సీఎం మెప్పు కోసమో, డిప్యూటీ సీఎం మెప్పు కోసమో, మరి లోకేష్ సార్ మెప్పు కోసం చేస్తున్నాడో మాకైతే తెలియడం లేదు. ఒక సిఐ అంటే నేను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఒక మహిళని ఎలా ట్రీట్ చేయాలన్న పరిజ్ఞానము, ఇంగిత జ్ఞానం లేకున్నప్పుడు ఆయన ఈరోజు ఆ సిఐ పదవికి అనర్హుడు. కాబట్టి ఆయనని విధుల నుంచి తక్షణం తొలగించి మళ్ళీ అదేవిధంగా మా విడుదల రజనీ మేడం గారికి ఆయన సారీ చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, మాది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు, మేము డిఐసి వదిలినామని చెప్తున్నారు. అరే 2.5 లక్షల మంది వీళ్ళని వాలంటీర్ని బయట బజార్లో పాడేశారు. 2.5 లక్షల కుటుంబాలని బయట పాడేశారు. ఈరోజు 16,000 మేము ఇస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు. ఇది మీరు చెప్పండి. అంటే ఇప్పుడు జరుగుతున్న మహిళల పట్ల ఈ యొక్క దౌర్జన్యాలను ఏ విధంగా చూడొచ్చు? మహిళల పట్ల దౌర్జన్యాలు అనేది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో అప్పటి నుంచి ఒక వారం వ్యవధిలోనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశాక మహిళల మీద అరాచకాలు, మానభంగాలు, అకృత్యాలు చాలా పెరిగిపోయాయి. వాళ్ళు ఏదో దొంగ హామీలు ఇచ్చి మహిళలందరినీ ఏదో ఉద్ధరిస్తామని చెప్పి సంక్షేమ పథకాలు ఇస్తాము, మహిళల రక్షణ కోసం పాటుపడతాము. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా, 32,000 33,000 మంది మహిళలు ఎక్కడికో ఎవరో వైసీపీ నాయకులందరూ కూడా ఎత్తుకొని పోయినారు, వాళ్ళందరినీ కిడ్నాపులు చేసినారు అని చెప్పారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తా అన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం అంటే పట్టాలెక్కిందో వీళ్ళందరూ అధికారం చేపట్టాక ఆ ఊసే లేదు. పోయిన 33,000 మంది కథ దేవుడెరుగు. కానీ ఇప్పుడున్న మహిళలందరి మీద, ప్రతి ఒక్కరి మీద రోజు ఎక్కడ చూసినా, మనం న్యూస్లో చూసినా, పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా అరాచకమే, మానభంగాలే. మనం చూసుకుంటే చెప్పుకోవచ్చు. అసలు ఒక మంత్రి స్థాయిలో మొన్న విడుదల రజనీ గారి పైన చేసిన దౌర్జన్యం కూడా మనం చూడొచ్చు. ఒక మాజీ మంత్రికే దిక్కు లేదు, ఆమె మీద దౌర్జన్యం చేశారంటే మామూలు సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి అని మనం కూడా అనుకోవచ్చు. అలాగే ఈ సిఐ సుబ్బరాయుడు అనే ఒక వ్యక్తి, పోలీసు అధికారి ఎంత దౌర్జన్యంగా ఒక మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఆమె పాపం ఏమడిగింది, వాళ్ళ పిఏను అరెస్ట్ చేయడానికి వస్తే ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారో దానికి ఒక రీజన్ చెప్పమని అడిగింది. దానికోసం ఆమె పైన ఎంత జులుం చేసి ఎంత దౌర్జన్యం చేశారో మనమందరం చూసుకోవచ్చు. ఒక్క ఆమెనే కాదు, మొన్న కంతేరులో మహిళా ఎంపీటీసీ కల్పన ఆమె మీద కేసు పెట్టిన 2 గంటల లోపలే వచ్చి ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చి, తెల్లవారుజామున పొద్దున 6:30 వచ్చి ఆమె నైటీలో ఉన్నా నేను కొంచెం డ్రెస్ మార్చుకొని వస్తా అంటే కూడా వినకుండా, కనీసం మహిళా పోలీసులు కూడా లేరు, ఈ జెంట్సే పోలీసులే ఆమెను పట్టుకొని లాగి, అంటే ఇంత దౌర్జన్యం ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి
మహిళల పట్ల ఆకృత్యాలు పెరిగిపోయి మహిళలకి కనీస గౌరవం లేదు. మా జగనన్న టైంలో 5 సంవత్సరాలు మహిళకి ఎంత గౌరవం ఇచ్చినాడు, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మహిళను ఎంత ఎదుగుదల వచ్చేట్టుగా చేసినారో మన జగనన్న, అంతకు ఇప్పుడు మొత్తం వైస్ వర్సా, అంటే రివర్స్ అయిపోయింది. మహిళ అంటే గౌరవం లేదు. మహిళలు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మామూలు సామాన్య మహిళలకు కూడా దిక్కు లేదు అని చెప్పేకి ఈ 10 నెలలు ఈ 12 నెలలు అంటే మొన్న మేలో ఏవైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారో జూలైలోనే స్టార్ట్ అయింది. మొదటగా ముచ్చుమర్రిలో ఒక అమ్మాయిని, ఒక చిన్న బాలిక పైన ఆ అమ్మాయి ఆనవాళ్ళు కూడా లేవు, దొరకలేదు వాళ్ళ కుటుంబానికి కూడా. అక్కడ స్టార్ట్ చేస్తే హిందూపురంలో అత్తా కోడళ్ళ పైన పట్టపగలే అత్యాచారం చేశారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్లకు చిన్న పిల్లలను లేదు, పెద్దవాళ్ళని లేదు, వృద్ధులను లేదు, కనీసం ఒక స్థాయిలో పనిచేసిన మహిళలంటే లెక్కలేదు, ఎవరంటే కూడా లెక్కలేదు. మీరు చెప్పండి, అంటే ఈ సాధారణ మహిళలు కావచ్చు, ప్రజాప్రతినిధులైన మహిళలు కావచ్చు, వారి పట్ల ఈ యొక్క పోలీసులు వివరిస్తున్న తీరుని ఏ విధంగా చూడొచ్చు? మన మాజీ మంత్రి విడుదల రజనీ గారిని మనం ఈ పోలీసులు చేసిన అరాచకం చూస్తుంటే మన ఆంధ్ర రాష్ట్ర మహిళలు అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మహిళలకు ఈ సంఘటన చూసినాక భద్రత ఎక్కడ అనే డౌట్ వస్తుంది. మన హోంమంత్రి ఒక మహిళ అయి ఉండి కూడా నిద్రపోతున్నారా లేక ఎక్కడ ఉన్నారు అనేది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. కేవలం ఇది కక్ష సాధింపులు మాత్రమే అనిపిస్తుంది. ఇక్కడ జరిగే ఈ కూటమి ప్రభుత్వము కేవలం అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి కేవలం మన లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం పాలన మాత్రమే నడుస్తోంది. అధికారులు మొత్తం కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఇది దౌర్భాగ్యం. ఇంకా ఇప్పుడు ఇయ్యాల్సిన పథకాలు మర్చిపోయి ఈ సూపర్ 6 కానీ, రైతులకి కానీ, ఫీజు రియంబర్స్ కానీ ఈవెన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపులకి మన వైఎస్ఆర్ నాయకులకు మీద కేసులు పెట్టి వీళ్ళని స్టేషన్లకు తీసుకెళ్ళి ఇలా డైవర్ట్ పాలిటిక్స్ ప్రజలకు మబ్బు పెట్టే ప్రయత్నమే కానీ ఇది ఏమాత్రము ప్రజలకు లాభం అనేది లేదు. ఇంకొకటి ఏం చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేయడం వలన ప్రజలకు తిరుగుబాటు మొదలవుతుంది. ఎక్కడ ఈ తిరుగుబాటు మొదలవుతుందో అని కేవలం ఈ ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వం డైవర్ట్ ప్రతి ఒక్కరి నాయకులని అందరినీ లోపలికి వెయ్యడానికి మాత్రమే కక్ష సాధింపులు. మహిళ లేదు వైఎస్పీ నాయకులు అంటే చాలు కేవలం వాళ్ళని తీసుకొని కక్ష సాధింపులు ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో యొక్క మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు చేసిన దౌర్జన్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసనలు అయితే వెలువెత్తున్న పరిస్థితి. మహిళలు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఏవైతే ఇచ్చిన హామీలు ఏమాత్రం పట్టించుకోకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రశ్నించకుండా వారి యొక్క భద్రత కల్పించకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడుతున్నారంటూ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాగనే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.